నమస్తే చెప్పమ్మా. అండి. బాగున్నారా? ఎక్సలెంట్. చెప్పమ్మా. అదే చిన్న డౌట్ కోసం చేశాను కాలు. చెప్పమ్మా. ఇప్పుడు శరణాగతి ఆత్మకి కదా మనం చేయాల్సింది. అదే ఈ మాయలో చేసే శరణాగతి ఆత్మకి కదా. ఆత్మని ఎప్పుడు ఎరుగము కదా. సో అలాంటి స్థితిలో ఏంటి చేస్తే మనకి శాంతి దొరుకుతుంది? ఒక్క నిమిషం. శరణాగతి అనే పదం ద్వైతంలో అర్థం అవుతుందమ్మా. ఉమ్, భగవంతుడు అన్యంగా ఉన్నాడని, ఉమ్, ఆత్మ కూడా నీకు అన్యమని, ఉమ్, గురువు అన్యమని అనుకుంటున్నావుగా. అవును. ఆ అన్యత్వానికి అహంకార రహితమే శరణాగతి. అంటే అన్యత్వానికి అహంకార రహితము అంటే అన్యత్వం లేదు అని రియలైజ్ అవ్వలేకపోతున్నాం కదండి మాయలో. అమ్మా, అవ్వలేకపోవటం అందుకనే ఒకడు ఉన్నాడుగా, కర్త లేకపోతే శరణాగతి. నేను చేస్తున్నాను అనుకుంటున్నావుగా, ఆ నేను అనేది లేకపోతే శరణాగతే కదా. ఓకే ఓకే. నేను లేను అంటే ఉన్నది ఆత్మే. ఆత్మను, ఎరుకను, గురువను ఈ పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఉన్న సత్యం ఒకటే కాబట్టి నువ్వు వ్యక్తిత్వంతో నేను సక్సెస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను, బాగుంది, బాగులేదు, కష్టం అనుభవిస్తున్నా అనుకుంటున్నావుగా. విచారం చేసినంత మాత్రాన స్వరూప జ్ఞానం ప్రకాశం కాదు, ఒక్క అనుగ్రహంతోనే అవుతుంది అది. ఓకే. ఆ మాట కూడా మహర్షి చెప్పుకున్నారు. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఉండదు, నువ్వు సృష్టిని చూస్తున్నప్పుడు అది ప్రకాశం ఉండదు అక్కడ. పోనీ 2 నెలలు ఉన్నాయా? అవి లేవు. వస్తూ పోతూ ఉంటుంది. ఆత్మ కదలకుండా తనకు తాను తనలోనే ఉంటుంది. ఆ మాట కూడా మహర్షి అన్నారు. శరణాగతి ఎవరికంటే నీకు నువ్వే శరణాగతి పొమ్మన్నాడు. వ్యక్తి తల ఎత్తకపోతే అదే సన్యాసం. అందువల్ల సేఫ్టీ. వ్యక్తిత్వం తల ఎత్తకపోతే అదే శరణాగతి కదా. వ్యక్తిత్వం తల ఎత్తకుండా డే టు డే లైఫ్ ఉండదు కదండి. ఉండదు కదా అనేది కూడా ఒక భావనేగా. ఆ భావనే నిద్రలో అయినా వస్తుంది, మెలకువలో. నిజమే. అన్నీ నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, నీ ఆలోచన వస్తుంది, పరిగెడుతున్నావు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇవి, నిన్ను నడిపించేది హయ్యర్ పవర్ ఉంటుంది. అదే జ్ఞానము. ఆ జ్ఞానం నడిపిస్తుంది జీవుణ్ణి. కానీ ఆ ఎరుక నిరంతరము ఉండాలి అని అంటే మౌనంగా ఉండాలండి, అంతేనా? మౌనము అనే పదం కంటే కర్తృత్వ రహితం అంటాం బాగుంది. నేను ఒక పనిముట్టుని నడిపిస్తే నడుస్తాను, ఈ కర్మ ఫలితాలతో నాకేం పని, అట్లా. ఓకే ఓకే. శరణాగతి అయినప్పుడు మంచి చెడు, న్యాయము అన్యాయము అంటూ ఇంకా శరణాగతి కాకపోతే అనుకూలము ప్రతికూలము అవును అనే పదాలు ఉంటాయి కదా. ఉంటాయి. సో ఏది వచ్చినా భగవత్ ప్రసాదం కింద స్వీకరిస్తావు. నువ్వు దాని మీద జడ్జిమెంట్ పెట్టుకోవు, ఎందుకని కర్తవి నీవు కాదు కాబట్టి. ఓకే. సో కర్తృత్వం ఉంటేనే ఈ ప్రారంభము, కర్మ ఇవన్నీ పడతాయి. తీరా విచారిస్తే అసలు జీవుడే లేడు, కర్తే లేడు. ఏం చెప్పిందో ఎప్పుడైనా నేను మాధవనని లేదు. ఏమా అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఆత్మేమో మాట్లాడదు. పరంగా తీసుకుంటే జీవుడిని గుర్తించదు, దేవుడు ఆత్మను గుర్తించలేడు. ఎంతసేపటికి తను తెచ్చుకున్నటువంటి పిటికడి ప్రారంభము దాన్ని అనుభవిస్తూ దేహాలు మార్చుకుంటూ ఉంటాడు అంతవరకు ఈ మాయలో. కాసేపు నిద్రపోతే ఏమైంది?
అంతా ఎగిరిపోలే. మిగిలిపోయింది కానీ మెలకు రాగానే మళ్ళీ వచ్చేస్తుంది కదా. అందుకని ఈ అహంకారము లయమవుతుంది, నష్టం కావటంలే. ఓకే. ఇది ఎప్పుడైతే నష్టమైపోతుందో స్వరూప జ్ఞానం ఆ, ప్రకాశించిన స్థితిలో ఆ, ఆ జీవుడు జీవన్ముక్తుడై ఉంటాడు. అయినా దేహం ఉంది కాబట్టి ఓ దగ్ధ మీద మనసు వచ్చినట్టు వస్తుంది, అదృశ్యమైపోతూ ఉంది. ఆ, అవన్నీ ఆ కర్మలు, ఆ. కర్తృత్వ రహిత కర్మలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మరి కోటాది మంది ప్రయత్నం, భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదండి, కోటాది మంది ప్రయత్నం చేస్తే ఎవరికో ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది అని. మరి అలాంటప్పుడు ఆ ఈ టైప్ ఆఫ్ థాట్ ప్యాటర్న్ తోటి ఏ, నిత్యం బ్రతకాలి అని అంటే అది చాలా కన్ఫ్యూజింగ్ గా, కాన్ఫ్లిక్ట్ గా అనిపిస్తుంది కదండి. అమ్మా ఇవన్నీ ఎవరు తెచ్చుకున్నది వాళ్ళే అనుభవిస్తారు తల్లి. అంతేనా? కొత్తగా ఏది రాదు. ఆ, ఈ భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎవరి దృక్పథం వాళ్ళది, ఉమ్, అవుట్లుక్ వాళ్ళది, ఎవరి కోరికలు వాళ్ళది, ఎవరి అంబిషన్ వాళ్ళది, అట్లా ఉంటుంది. ఓకే. సో అది ఎవరితోటి ఒకటి దాంతో ఒకటి కంపారిజన్ ఉండదు. ఉండదమ్మా. అసలు జీవుడే లేనప్పుడు కంపారిజన్ ఎక్కడుంది? ఓకే, ఓకే, అవును. నువ్వు దేహంతో చూస్తున్నావు కాబట్టి ఇతరులు కనపడ్డారు. ఉమ్, నీకు ఇతరులకి భేదం అంటావు, వాళ్ళలో వాళ్ళకి భేదం అంటావు. ఆ, కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో అభేద స్థితి, అదే ఆత్మ. ఉమ్, దేహం ఉన్నా లేకపోయినా నీకేమనిపించదు. కాసేపు నిద్రపోతే నీకేమన్నా అనిపించిందే? లేదా లేదు, పోయింది? లేదు, లేదు కదా. లేదు. అర్థమైంది, అర్థమైంది. శరణాగతి చాలా కష్టం. ఉమ్, స్టార్టింగ్ లో శరణాగతి చాలా కష్టం. చాలా కష్టం. శరణాగతి కన్ఫ్యూజ్ అవుతున్నాం. అది కష్టము అంటే స్టిక్ అవ్వలేకపోతున్నాం. అది ఈజీ కదా. ప్రతి కూడా నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావుగా. ఆ? ఏమండి? ప్రతిదీ కూడా నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు. అదే అదే ప్రతిదీ కర్తృత్వం ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు హయ్యర్ పెట్టుకుంటే నేను చేస్తాను, నేను మారుస్తాను, నేను చూస్తాను అంటావు. ఒక పనిముట్టు అని గుర్తు పెట్టుకో. నువ్వు నిజం అనుకుంటున్నావు, నేను చేస్తేనే అవుతుంది అనుకుంటున్నావు. అవును. ఎందుకని? నువ్వన్నీ అనుభవిస్తున్నావు. అనుభవిస్తున్నావు మంచి చెడు. ఓకే. బియాండ్ మంచి తెచ్చాడు ఉండగలిగిన రోజున ఈ సమస్య రాదు. కాబట్టి అసలు ఈ కర్త ఉందేమో చూడమంటారు. మొత్తం గీతలో కూడా ఇదే చెప్పాడుగా. నేను ఎలా చంపుతానంటున్నాడు అర్జునుడు, నువ్వెవడు చంపడానికి పొమ్మన్నాడు. అవును, ఇక్కడంతోనే మొదలైంది. ఆల్రెడీ జరిగిపోయింది ఇదంతా, జస్ట్ నువ్వు నిలబడ్డ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయి అంటేనే బ్యాక్డ్ బై ఈగో అండ్ ప్రారంభం. ఓకే. ఆ తర్వాత కూడా ఆలోచనలు వస్తాయి, ఈగో ఉండదు, ప్రారంభం ఉన్నంతవరకు ఉంటుంది. అట్లా ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ అమ్మా, అంతకంటే ఏం లేదు. ఆత్మగా నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఏది కొత్త. కానీ నాకు తెలియటం లేదని అంటావు. ఎందుకు తెలుస్తుంది? ఎందుకు తెలియదు? నువ్వు కర్తం అనుకుంటూ బాయలో తీసుకుపోతున్నావు. నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను ఉన్నాను. ప్రతిదీ అదిగో ఆ గోపురం మీద బొమ్మ మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నావు. అందుకంటే ఎప్పుడైతే నువ్వు విచారం చేస్తావు, ఎప్పుడైతే శరణాగతి అవుతావు ఆ హయ్యర్ పవర్ కి, అది చూసుకుంటుంది. ఇప్పుడు కూడా నువ్వు చేయటం లేదమ్మా. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అనుకోవడం మాత్రమే అనుకుంటున్నాను, చేసేది మాత్రం సెల్ఫే. జ్ఞానం
అనుకోవటాలే తగ్గించుకోవాలి. అనుకుంటున్నాం అంతకంటే కదిలించేది మరి ఆ జ్ఞానమే కదా. అంతే. చేతులు కాళ్ళు కదలాలంటే జ్ఞానం కావాలి. అవును, అవును. నడవాలన్నా మాట్లాడాలన్నా కర్మలు చేయాలి. పడుకుని లేచినప్పటి నుంచి మనము ద్వంద్వంతో మొదలు పెడతాం కదండి పనులు. వాటి నుంచి ఆ కర్తృత్వ భావన వదిలించుకుంటూ అది బంకలాగా చుట్టుముట్టేసి ఉంటాయి మనకి ఐహికమైన విషయాలు. వాటిలోంచి ఆ ఎరుకతో ఉండగలగడం అంటే అది కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంటుంది. మళ్ళా నీవు కర్తవ్య కాదన్న భావన వస్తే చాలు. అది నిరంతరం గుర్తుంచుకోవాలి. జ్ఞానం నీకు ఉంది కదా, ఆ ఉన్నారన్న జ్ఞానమే ఆత్మ. వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఏంటండి, చూస్తున్నాను, చేస్తున్నాను, వింటున్నాను అంటున్నావే, ఆ ఉన్నానన్నదే ఆత్మస్థితి. ఓకే. ఇప్పుడు ఇంద్రియాలతోటి ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఆత్మను చూడలేము. కరెక్ట్. అవును. కాబట్టి చేతనవుతుందా విచారం చెయ్యి, చేత కాదా శరణాగతి కాదా మౌనంగా ఉంది. నిశ్చలంగా ఉండటం వల్ల ఆలోచనలు రావు. తత్వే జీవన్ముక్తి అంటే ఏమిటి? సాయి చెప్పడం అని స్వర్గానికో కైలాసానికి పోతాడని కాదు, ఎక్కడికి పోడు. ప్రాంతంలో పాము ఎట్లాగో జీవుడు అట్లా ఇక్కడ నువ్వే పామేలే ఉన్న తాడని శంకరులు మహర్షులు అంటున్నారు. ఉన్నది ఆత్మ, లేనిది జీవుడు. పుట్టుకనుకోవడంలో వచ్చిన సమస్య కలిగిస్తుంది, రాగద్వేషాలను కలిగిస్తుంది. అది నాది అంటూ పరిగెడుతుంది. అర్థమైందండి. ఓకే అండి, మరి ఉంటానండి. నమస్తే అండి. అమ్మా ప్రసన్న, తురీయము అంటే ఉన్న సత్యమని, ద్వైతరహితమని, అన్యరహితమని, ఏకమని, అనంతమని, నేను ఉన్నానన్న అహంస్ఫురణే తురీయమని ఈ మాయలో మనం చెప్పుకుంటాం. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ప్రతి జీవి కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తలను 3 అవస్థలని 3 దేహాలతో మార్చుకుంటూ ఆయా లోకాలని దర్శిస్తున్నాడు కదా. మరి స్థూల దేహంతో జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని, మరి కారణదేహంతో నిద్రావస్థలోను తిరుగాడుతున్నాడా లేదా ఈ మాయా నేను? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, సర్పరచు భయభ్రాంతిలో ఇది పాము కాదు, పాము లేదు, ఉన్నది తాడేను అని తెలిసిన తరువాత పాము భయము లేని స్థితి ఏదైతే ఉంటుందో
దాన్ని నువ్వేమంటావు? అదే తుర్యాతీతం. ఇంకా సింపుల్ మాటలతో చెప్పాలి అంటే ఇది ద్వైతం అంటున్నాం ఇక్కడ, దాన్నేమో అద్వైతం అంటున్నాము తురీయాన్ని. రెండవది లేనిది. ఒకసారి రెండవది లేదు ఉన్నది ఒకటే అనే ఆత్మానుభవం కలిగిన తరువాత ఆత్మకి మరి తిరిగి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనిపిస్తారా? లేదు కదా. తిరిగి ద్వైతము తల ఎత్తుతుందే? లేదు కదా. ఏ విధంగా అయితే సర్పరజ్జు భయం భ్రాంతిలో తాడు అని తెలిసాక పాము భయం ఎలాగైతే కలగదో, తురేయం అంటే ఆత్మస్థితి ప్రకాశించిన తరువాత జీవుడికి జనన మరణాలు ఏ విధంగా అయితే కలగవో తాను మాత్రమే స్ఫురణమయంగా నిలిచి ఉంటాడు. మరి తుర్యాతీతం అని ఎందుకు వచ్చింది? ఇక ద్వైతము అద్వైతం అన్న వాటికి చావు లేదు కదా. చావు లేనప్పుడు అతీత స్థితే కదా. నీకు పాము భయము లేనప్పుడు భయాతీతమైన స్థితే కదా. ఇక్కడ భయం కలిగింది, తాడును చూచినప్పుడు భయం పోయింది. ఆ తర్వాత ఉన్నదేంటి? భయానికి అతీతమైందే కదా. కాబట్టి తుర్యాతీతం అనేది సత్యము నెరిగిన తరువాత ఇక నీకు జన్మ లేదని, కర్మ లేదని, ద్వైతము లేదని, ఉన్న స్థితి ఏదైతే నీ సహజ స్థితి ఉన్నదో అదే అతీతము. తురీయం అంటే అర్థం ఏమిటి? అవస్థలు లేని స్థితి. తాడును దర్శించడం అంటే ఏమిటి? పాము భయం లేని స్థితి. అవునా? ఒకసారి భయం పోయిన తర్వాత ఉన్న స్థితి ఏమంటావు? భయాతీత స్థితే కదా. మరి ఇక్కడ అవస్థాత్రయములు లేవు, జనన మరణాలు లేవు, నేను ఉన్నానన్న ఎరుక తర్వాత ఇంకేముంటుంది? ఆ ఏమీ లేని స్థితే తుర్యాతీతము. తుర్యాతీతం అనేది మాత్రము మాయలో చెప్పుకునే ఒక విశేషణ తప్ప మరొకటి కాదు. మరి నువ్వేమంటావు? పామే లేదన్నావుగా, ఉన్నది తాడు అన్నావు కదా. ఇది తాడు అని తెలిసాక నీకు పాము భయం పోయినట్లే. నేను అన్న అహంస్ఫురణ ప్రకాశించిన తరువాత జనన మరణాల, ప్రార్థ కర్మల విషవలయం నుంచి బయటపడ్డావా లేదా? మరి ఆ తర్వాత ఉన్నదేమిటి? అదే తుర్యాతీతం అంటే. ఏమ్మా, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? తుర్యాతీతం ఒక స్థితి కాదు. తురీయం అనేది ఎందుకు చెప్పారు? అవస్థలు లేని స్థితి తురీయం, సత్యస్థితి తురీయం. ఇంకా తరువాత పోవటానికి ఎవడున్నాడు అక్కడ? ఉన్నదే ఎరుక. ఎరుకకు అతీతమైంది ఏమైనా ఉన్నదా? లేదే. ఈ సర్వ సృష్టికి ఆధారమైంది ఆ ఎరుకే కదా. ఓకే, కాబట్టి అతీతం అనే పదం నీవు తిరిగి రానటువంటి స్థితిని అతీతం అన్నారు.
తిరిగి భయము తల ఎత్తని స్థితిని అతీతమన్నారు. జనన మరణాలు తల ఎత్తనటువంటి స్థితిని తుర్యాతీతం అన్నారు. మరి ఇంతకీ తుర్యాతీతంలో ఉన్నటువంటి స్థితి నుంచి మళ్ళీ జీవుడు వస్తాడా అని కూడా అడిగారు మహర్షిని. సామాన్యంగా రారు స్వరూప జ్ఞానంతో. అయినా ఆ ఉच्चतर శక్తి కావాలనుకుంటే పంపించవచ్చు అంటూ ఒక పోస్ట్ స్క్రిప్ట్ వదిలిపెట్టారు. అంటే ఆ ఉच्चतर శక్తి ఇష్టము, తాను ఏ విధంగా చేయదలుచుందో ఎవరికి తెలుసు. నీ పుట్టుక నీకు తెలుసునా, నీ మరణం తెలియటానికి ఎన్ని జన్మలు ఎత్తావో తెలుసునా, ఇంకా ఎన్ని ఎత్తాలో తెలియటానికి నీవు ఒక పనిముట్టువి. ఆ శక్తి ఎలా చేయదలుచుకుంటే చేస్తుంది. ఈ మాయలో అంతవరకు అర్థమైతే చాలు. మౌనమే శరణ్యం. అమ్మా రామలక్ష్మి, సాధన చేసేవాడు లేడని గుర్తించటమే సాధన. నీవెంతసేపటికి ఒక వ్యక్తిగా, ఒక కర్తగా దేహాత్మబుద్ధితో చూస్తున్నావు. నేనేం సాధన చేస్తే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అని అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు ఎన్నో విషయాలు చూస్తున్నావు కదా, తెలుసుకుంటున్నావు కదా. ఆ చూచే నేను చూడకపోతే, తెలుసుకోకపోతే అది తన్ను తాను చూస్తుంది. అంటే సాపేక్ష జ్ఞానంతో నీవు మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా సర్వాన్ని చూస్తున్నావు. ఇక్కడ చూచే నేను ఇప్పుడు కూడా కన్ను కాదు, మనస్సు కాదు, జ్ఞానమే. అంటే కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ దేనిని గ్రహించటం ఆపేస్తుందో అప్పుడు కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే స్వరూప జ్ఞానం అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది తప్ప నీవేదో చేయటం వల్ల కాదు. నీవెంత చేసినా ఆ అనుగ్రహం చేతనే వైరాగ్యం తెచ్చుకుంటావు, నిశ్చలత్వానికి వస్తావు, చింతావిహీనమవుతావు. అంతా ఆ అనుగ్రహమే చూసుకుంటుంది. అనుగ్రహం అంటే భగవంతుడు, అనుగ్రహం అంటే పూర్ణ జ్ఞానము, అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు. అసలు ఉన్నదే అనుగ్రహం. అది బయట నుంచి రాదమ్మా. నీతోనే, నీలోనే ఆ అనుగ్రహం ఎరుక రూపేణ, పూర్ణ జ్ఞాన రూపేణ అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న నీవు వెయ్యటానికి కూడా అనుగ్రహమే కారణం. కాబట్టి నీవు ఆందోళన పడవద్దు. ఒకటే నేను ఉంటుంది. చూచే నేను, తెలుసుకునే నేను దేనిని గ్రహించకపోతే, నిశ్చలంగా ఉంటే ఆ నేను తనకు తానుగా తెలుసుకుంటుంది జ్ఞాన వృత్తి చేత. అది ఘనాతిఘనము. తన స్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానము ఒక ఆత్మకే ఉంది, ఆ ఉच्चतर శక్తికే ఉంది.
ఆ పరబ్రహ్మకే ఉంది, మరి ఇతర వస్తువులకి లేదమ్మా. దేహం తెలుసుకోలేదు, మనస్సు తెలుసుకోలేదు, జగత్తు తెలుసుకోలేదు. నువ్వు అనుకునే దైవం కూడా తాను ఉన్నట్టు తెలుసుకోలేడు. ఓకే, నీవు ఆందోళన పడద్దు. ఏం సాధన చెయ్యాలి, ఏం సాధన చెయ్యాలి? నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని, భ్రమజనితమని మౌనంగా ఉండు. క్షణకాలం చాలు. ఒక క్షణకాలంలోనే ఆ అనుగ్రహం ఆజ్యధారగా ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీ స్వరూపంగా నీకే తెలుస్తుంది, రామలక్ష్మిగా తెలియదు. ఓకే, మౌనమే శరణ్యం. చెప్పండి గురుగారు. నమస్కారం గురుగారు. ఏం లేదు గారు, పొద్దు గారు మీరు పెట్టిన మెసేజ్ చూసి కొంచెం ఆనందంతో తబ్బిబ్బైపోయాను. వై వరీ అబౌట్ గాడ్. అయితే ఇది ఎందుకు ఇవాళ ఇట్లా అనిపించింది అంటే గురుగారు, నిన్న మన భక్తులంతా కూడా చేరి గుడిలోకి పోవడానికి ఆ హంగామా, వాళ్ళ ఆరాటము అదంతా చూస్తుంటే నేను నిమ్మలంగా కూర్చొని చూసుకుంటూ ఉన్నదానికి మన ఈ అంతర్గతానికి అవలోకనం చేసుకోవడానికి చాలా తేడా అనిపించింది. ఒక్కసారి అయితే డౌట్ వచ్చింది, నేనైనా రాంగ్ ట్రాక్ లో ఉన్నానా ఏంది, ఇంత మేళ ఇంత నమ్మకము ప్రతి ఆచరణ వాళ్ళు అట్లా పోతున్నారు, పంచామృలతో అభిషేకాలని వాటితోటి అభిషేకమని నానా విభత్సమైన హంగామా నడుస్తుంది మొత్తము. మరి నేను ఇట్లా ఉన్నాను అనిపించి దానికి తగ్గట్టుగా ఇవాళ మీరు సమాధానంగా అది పెట్టడం చూసి బాగా ఇదనిపించింది గురుగారు. అంతే కదా, మరి దేవుడు ఎక్కడో ఉన్నాడని పరిగెడతారు. అసలు నిన్న వ్యవహార శైలి అయితే నాకు ఏంటో చాలా గమ్మత్తుగా అనిపించింది గురుగారు. ఒక అంగట్లో చూస్తున్నట్టుగా అనిపించింది. ప్రతి వాళ్ళ భావాలు, ప్రతివాడు ప్రొఫెసరే, ప్రతివాడు డాక్టరే, ఇంజనీరే, కానీ మరి ఈ సున్నితమైన ఆలోచన ఎందుకు రావట్లేదు? నేను ఏదైనా తీసినా దాన్ని లక్ష్య పెడతలేరు అసలు. అది పక్కకే పెట్టేసి ఇంకా ఎన్నిటికో అసలు డిబేట్ కూడా పట్టుకురావట్లేదు గురుగారు ఎవరు. కారణం ఏంటంటే ఆలోచనలు, ప్రారంధము, కర్మ లాక్కెళ్తుంది అట్లా, అంతకంటే ఏం లేదు. దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడని పరిగెడతాడు, లేదో తెలియదు. అవును, తానున్నతంగా తెలుసుకోవడం తేలికే. నేను ఎన్ని రకాలుగా మీ ఉదాహరణలు తీసుకొని ఏ ఒక్కటి చెప్పబోతున్నా అసలు దాని మీద వాళ్ళకు ఒక క్షణం కూడా అది అవును అనే ఒక స్థితికి రావట్లేదు గురుగారు అసలు. ఎందుకని? వాసన ప్రభావం అది. మనం ఈ పని చేస్తే మనకు ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది, బాగుంటాము అనేటువంటి ఒక ఆలోచనతో కర్మలు చేస్తూ పోతూ ఉంటారు. కర్మలు చేయొద్దంటల్లే, కానీ చేసేవాడెవడో తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. ఎవరు ఆ పనిముట్టు అనే అనుభవం లేనంత కాలం అది ఇదే ఉంటుంది, అది అలా సాగిపోతూనే ఉంటుంది. కొద్దిసేపు అదే చూశాను, హరిఓమని పెట్టాను. అయినా నేను ఎందుకో సరే మీతో ఒక్క నిమిషం మాట్లాడి దానికి సమాధానంగా ఉందామని ఉండిపోయాను గురుగారు. నేను అది ఏం చేద్దామన్నా నాకు మౌనం తప్ప వేరే శరణ్యం ఏం అనిపించలేదు నాకు ఆ పూజా విధానం. అసలు పరిగెత్తాల్సిన పర్లేదు. నిన్న అంటే చెప్తున్నా గురుగారు, నిన్న మా చాలా రష్ ఉంటది, మరి మనం గుడికి వెళ్ళాలి రావాలి, ఏం పర్లేదు ఇంట్లోనే దండం పెట్టుకుని ఇక్కడ కూర్చుంటా గురువుగారు అని ఆ ఉండగలిగే స్థితి అలా వచ్చేసింది గురుగారు. అంతే, చాలా సంతోషం. అంటే ఆ ఆత్మస్థైర్యం కూడా అలా కలిగింది గురుగారు మీ మాటలతో, విశ్వాసంతో. ఎప్పటికప్పుడు రిపీటెడ్ అయినా మరి మీరు ఈ సబ్జెక్టును ఇంత రిపీటెడ్ గా ఇన్నిసార్లు బోరు కొట్టకుండా మీరు చెప్పగలగడం అయితే నిజంగా చాలా ఆశ్చర్యం గురుగారు. ఎందుకంటే ఉన్న సత్యం చెప్పడం తేలిక, చెప్పడం చాలా కష్టం. లేనిది అంటే ఉనికి లేనిదే కదా ఇదంతా. అవును గురుగారు. లేదు, నువ్వు పరిగెడుతున్నావు, అక్కడేదో ఉంది, అక్కడేదో ఉంది, దర్శించుకుంటే బాగుంటుందని. సందర్భంలో నిన్న మన సమూహం అంతా ఒక ఆడ మనం అన్నట్టు అనిపించింది గురుగారు నాకు. ఇది ప్రతి ఒక్కరూ కూడా
దైవాన్ని అన్యంగా భావిస్తాడు, అవును గురుగారు. ఆత్మని అన్యంగా భావిస్తాడు. ఆత్మని నేను తెలుసుకోవాలి అని పోతాడు. కనుక ఈ సందర్భంలో రమణ మహర్షులు ఒక మాట అంటారు. ఒకడు మానస సరోవరం వెళ్ళొచ్చానని చెప్తాడు ఆయనతోటి. వెళ్ళావు, బాగానే ఉంది, మరి ముక్తిధాం చూశావా అని అడిగాడు. లేదన్నాడు. మరి ప్రయోజనం ఏంటన్నాడు. ముక్తిధాం అంటే ఆత్మస్థితి. ఓకే. అంటే నీవు మానస సరోవరం వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అలా ఉంటే తిరిగి వస్తావు, అందులో సందేహాలు లేదు. అంత మాత్రం చేత ఈ అహంకారం నష్టం కావటం లేదు. నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇంత జపం చేశాను, ఇంత అభిషేకాలు చేశాను అనే కర్తృత్వ భావనే ఉంటుంది తప్ప అది నష్టం కావటం లే. కర్తగా ఉంటావు, భోక్తగా ఉంటావు. అంతేగా మరి. వాటిని చెయ్యొద్దు అంటల్లా. ఎందుకు చేస్తున్నావో తెలిసి మూలం తెలిసి చేసుకో. అది పాయింట్. ఆ తర్వాత చేసినా చేయకపోయినా చాలా సంతోషం గురుగారు. మంచిది. శుభం. థ్యాంక్ యూ గురుగారు. చాలా నాయన రఘువీర్, జనన మరణాలు అనేవి ఆలోచనలు మాత్రమే. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. నిజానికి జాగ్రత్తలో పోతున్నాడా, నిద్రలో పోతున్నాడా, కోమాలో పోతున్నాడా, కలగంటూ పోతున్నాడా అన్నది సమస్య కాదు. ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న పిడికడు ప్రారంధము అంతరించిపోతే నడుస్తూ నడుస్తూ దేహం రాలిపోతుంది, తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే వాసనలు మిగిలి ఉంటే ఇంకో దేహం తీసుకుంటాడు. ఇప్పుడు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తలలో 3 దేహాలని ఎంత తేలిగ్గా మారుస్తున్నాడు ఈ మాయాజీవుడు. ఇస్ ఇట్ నాట్? ఈ జాగ్రత్త అవస్థలో ఎన్నో పనులు చేస్తూ స్థూల దేహంతో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ, మనస్సుతోటి కలగంటూ సుఖిస్తూ దుఃఖిస్తూ, నిద్రలో ప్రశాంతంగా ఉంటూ వృత్తిరాహిత్యమై ఉంటూ తిరిగి మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మరి తిరుగుతూనే ఉన్నాడుగా మాయా. నేను నీ ప్రశ్న ఏమిటి? నిద్రలో వారికి ఆలోచన ఉండదు, కోరికలు ఉండవు కదా అంటున్నావు. అది సరి అయింది కాదు నాయన. ఎందుకంటే నిద్రావస్థలో కూడా నీవు తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావము ఉండి తీరుతుంది. నువ్వు మళ్ళీ బయటకు వస్తున్నావు అంటే వాసనలు కోరికలు ఉండబట్టే కదా. అవి ఎప్పుడైనా అంతరించిపోవచ్చు. నీవు నీ జీవిత కాలంలో కొత్త వాసనలు కూడా ఏర్పరచుకుంటావు, కొత్త కోరికలు, కొత్త బంధాలు, కొత్త యాస్పిరేషన్స్. అవునా కదా? ఇవి నీ వెంబడే ఉంటాయి. ఎప్పుడైతే కర్మ అంతరించిపోయి నిద్రలోనే నీవు, కోమాలోనే నీవు దేహాదుల్ని వదిలిపెట్టి పోతావో, పోతున్నప్పుడు ఈ వాసనలు, కొత్త సంస్కారాలు, కోరికలు, బంధాలు నీ వెంట ఉంటాయి నాయన. నువ్వేమనుకుంటున్నావు? నిద్రలో ఆలోచన లేదు కాబట్టి పోతే హాయిగా ముక్తి వస్తుంది, జన్మ లేకుండా ఉంటుందని అనుకుంటున్నావు. అది కుదరదు.
ముక్తి అనే పదము, జన్మరాహిత్యం అనే పదము, లిబరేషన్ అనే పదము ఈ జాగ్రత్త అవస్థలోనే రావాలి. అంటే అర్థం ఏంటి? అహంకారం జనించాలి, నీవు విచారించాలి, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించాలి. అప్పుడే నీ యొక్క ఐడెంటిటీ కన్ఫర్మ్ అవుతుంది. కళలోను నిద్రలోను కుదరదు. అదే మహర్షి కూడా చెప్పింది, శిశువుగా జన్మించక తప్పదు. మాయ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత కదా నువ్వు విచారించేది. అసలు దేహంతో నువ్వు కలవలేదనుకో, కర్తవ్య నీవు కాదనుకో, ఎలా తెలుస్తుంది నీకు? కాబట్టి ఇది ఒక విషవలయం లాంటిది. గతంలో చెప్పి ఉంటాను, ఒక తాడికి ఒకే పాము ఉంటుంది, ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు అది ఆలోచనే. ఇతరులను చూస్తారు, సంబంధాలు ఏర్పరచుకుంటాడు, బంధాలు పెంచుకుంటాడు. నా తల్లి అని, నా తండ్రి అని, నా సంసారం అని, నా బిడ్డలని, నా ఆస్తి అని. మరి ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాడు? ఆత్మను విడిచి చేయటంలే. ఆత్మగా ఉంటూ, ఆత్మతో ఉంటూ, ఆత్మ తెలియకుండా ఉంటూ తాను కర్మలాచరిస్తున్నాడా లేదా? ఓకే. కాబట్టి ముక్త స్థితి అనేది, మోక్ష స్థితి అనేది, అనుగ్రహం అనేది, ఆత్మ సాక్షాత్కారం అనేది జాగ్రత్త అవస్థలోనే జరగాలి. అంటే అహంకారం బయటికి రావాలి, వృత్తిరాహిత్యం కావాలి, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించాలి. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఆ భగవత్ స్వరూపమే, అహం బ్రహ్మస్మి అని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అహమహమతి స్ఫురతి ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మము, అదే జీవుడు. అది ప్రకాశించిన తరువాత జననం ఎవరికి, మరణం ఎవరికి, బంధం ఎవరికి, మోక్షం ఎవరికి ఉండవు కదా. అదే లిబరేషన్, అదే జన్మరాహిత్యము. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది తప్ప నీ కర్మల వల్లను మరి ఏ ఇతర పనుల వల్లను జరగతది. ఓకే. మౌనానికి మించిన సాధన లేదు. అది ఎప్పుడు ప్రకాశించదలిస్తే దాని ఇష్టం. అది అని ఎందుకు అంటున్నావు? అది లేకుండా నీవు లేవు, నీవు లేకపోయినా అది ఉండదు. నీతో చెప్పి అది ప్రకాశించదు, నిన్ను అట్టిపెట్టి అసలు ప్రకాశించదు, నిన్ను మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. ఎందుకని? ఆత్మకి, ఎరుకకి, అహం స్ఫురణకి అన్యత్వం లేదు. ఏకం నా ద్వితీయం అన్నారు ఆదిశంకరుడు. అది అక్షర సత్యం. ఓకే. చాలా సంతోషం. మౌనమే శరణ్యం.